ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నేర్చుకున్న అంశము, సమాజ మందిరంలో యేసయ్య వెళ్తున్నప్పుడు ఒక ఊచ చేయగలవాడిని దేవుడు స్వస్థపరుస్తాడనమాట. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. సమాజ మందిరంలో ఆ ఊచ చేయగలవాడు ఉన్నప్పుడు అతన్ని అచ్చట వారు ఆయన మీద నేరం మోపాలని అక్కడ ఉన్న పరిచయులు అందరూ చూస్తూ ఉంటారన్నమాట. అప్పుడు యేసయ్య ఆ ఊచ చేయగలవాడిని ముట్టుకొని స్వస్థపప్పుడు ఆయన్ని స్వస్థపరిచి, నీవు లేచి మనుషుల మధ్యలో నిలవమని ఊచ చేయగలవానితో చెప్పినప్పుడు వారు చూసి, విశ్రాంతి దినము మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి అనమాట. ఎందుకంటే విశ్రాంతి దినమున వారు ఎవరిని కూడా స్వస్థపరచకూడదు, యేసయ్య మీద నేరం మోపాలని అక్కడున్న సద్దుకయ్యులు పరిసయ్యులు అందరూ కూడా యేసయ్య మీద నేరం మోపాలని చూస్తూ ఉంటారనమాట. యేసయ్య అయితే ఆ ఊచ చేయగలవాడిని స్వస్థపరుస్తాడు. అర్థమైందా? మన విశ్వాసమే మనలను స్వస్థపరచును. స్వస్థత ఇచ్చేవాడు ఆయనే. గాడ్ బ్లెస్ యూ పిల్ల.